ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. దేవాది దేవుడు ఈరోజు మనందరినీ ప్రేమించి ఇచ్చిన మనకు నూతన దినాన్ని ఆయన వాక్యం ద్వారా ధ్యానించుకుంటూ ఆయన కృపల వర్ధిల్లుతూ ముందుకెళ్తాం. దేవాది దేవుడికి స్తోత్రములు, కృతజ్ఞతలు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి వాక్యము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనమును దేవుడు ఈరోజు మనకు వాక్యముగా అనుగ్రహిస్తున్నారండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనమును దేవుడు అనుగ్రహిస్తుండగా ధ్యానించుకుంటూ ముందుకెళ్తామండి. 28వ వచనము, మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడండి. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మూర్ఖుడు కలహము పుట్టించును అని ఉంది. ఫస్ట్ మాటనే ఇవాళ. అంటే మూర్ఖుడు కలహమును పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును అని. అంటే లోకానుసారముగా లోకములో ఉన్న ప్రజలు ఏ విధముగా ఎటువంటి క్రియలు కలిగి రోజు ఈ లోకములో ఉన్నారో దేవుడు మనతో వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నారండి. ఏమై ఉంది ఆ వాక్యము? మూర్ఖుడు కలహము పుట్టించును అని దేవుడు మొదటి మాటలోనే సెలవిస్తున్నాడు. ఎవరండి మూర్ఖుడు అని అంటున్నాడు? అంటే నీతిమంతుడా అని అనట్లేదు, దేవుళ్ళ భయభక్తులు గలవారా అని అనట్లేదు, దేవుళ్ళ యథార్థంగా ప్రవర్తించువారని చెప్పట్లేదు, సో ఎటువంటి లోకక్రియలు లేని వారని చెప్పట్లేదు. కానీ దేవుడు ఇక్కడ పర్టికులర్గా మూర్ఖుడు అని అంటున్నాడండి. మూర్ఖుడు కలహము పుట్టించును అని మాట్లాడుతున్నాడు. అంటే మూర్ఖుడు చేసే పనేముందండి? తనకు వచ్చిన పని, తను చేసే పని, తను అలవాటుగా చేసుకున్నటువంటి క్రియ కలహము పుట్టించడం. అంటే దేనిని బట్టి కలహము పుట్టిస్తున్నాడు? తన మూర్ఖత్వంలో ఉన్నాడు, లోక క్రియల్లో ఉన్నాడు, లోకానుసారంగా జీవిస్తున్నాడు. ఏమాత్రం ఈరోజు అంటే లోకంలోని వారిని గురించి చెప్పట్లేదండి, దేవునిలో ఉండి కూడా దేవుని వాక్యము వింటూ కొన్ని సంవత్సరాల తరబడి దేవునిలో ఎదుగుతున్నామన్న ఒక మాట ఒకటి పెట్టుకొని రక్షణ పొందుకున్నాము, మారు మనసు మాకుంది అని అనుకుంటూనే దేవునిలో ఎదుగుతున్న వాళ్ళము మనమే కొన్నిసార్లు పడిపోతూ ఉంటామండి. మనల్ని చూసిన వాళ్ళు వీళ్ళు ఏది చెప్తే అర్థం చేసుకోరా, ఏదైనా మాట్లాడితే ఎందుకు ఈ విధంగా మూర్ఖంగా వాదిస్తారు, వాళ్ళదే కరెక్ట్ అని అంటారు, ఎదుటి వాళ్ళది ఎందుకు తప్పు అని అంటారు, వీళ్ళ ఆలోచన వివేచన శక్తి లేదా అని చాలా మంది కూడా ఎదుట ఉన్న వాళ్ళు కూడా ఆ హృదయంలో అనుకుంటారండి. కానీ కొంతమంది లేదు, నేను చెప్పిందే కరెక్టు, నేను మాట్లాడేదే కరెక్టు, నేను ఎంచుకున్నదే యథార్థమైనది, మిగతా వారికి జ్ఞానం లేదు అని కొంతమంది, చాలామంది కనీసం సేవకులను కూడా వదలరండి. అంటే సేవకులను పిలిచి పని ఇచ్చింది దేవుడైతే దేవుడు పని చేస్తున్నటువంటి దైవజనులలో వేలెత్తి చూపించడానికో మూర్ఖత్వంలో వాదించడానికో కాదు కదండి. అంటే మనం మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి, నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఆ వ్యక్తి నాకు ఏమవుతారు, ఎవరిస్తే నా దగ్గర ఉన్నారు, నాతో ఉన్నారు అంటే వాళ్ళు చెప్పింది నేను వినడానికి ఉన్నానా, లేకుంటే నేను చెప్పేది వాళ్ళు వినడానికి వాళ్ళని నేను నియమించుకున్నానా, ఈ ఆలోచనలు ఏది ఉండదండి. నోటికొచ్చింది మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇటువంటి వాళ్ళని ఏమంటారండి? మూర్ఖులు అని అంటారు. అంటే దేవుని బిడ్డలది యథార్థముగా ఉన్నవారు, దేవుళ్ళ భయభక్తులు కలిగిన వారు రూట్ ఒకలాగా ఉంటే, లోకానుసారముగా ఉండి మూర్ఖత్వంలో జీవిస్తున్న వారు, అపవాది చేతులలో వాడబడుతున్న వారి ఆలోచన విధానం ఇంకొక త్రోవలో ఉంటుందండి. అందుకే దేవుడు మాట్లాడుతూ మూర్ఖుడు కలహము పుట్టించును అని అంటున్నాడు. రెండవది, కొండెగాడు మిత్రభేదము చేయును అని అంటున్నాడు. కొండెగాడు అంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, ఒక వ్యక్తితో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంకొకరితో ఉన్నప్పుడు ఇంకొకలాగా, ఎవరు లేనప్పుడు ఇంకొకలాగా, ఈ విధంగా అంటే ఒకరికి మనస్పర్ధలు కలిగిస్తూ ఒకరి మీద ఒకరికి కలహం వచ్చేలాగా, భేదం వచ్చేలాగా, బాధపడేలాగా ఇహలోక క్రియలను కలిగి జీవించి ఒకరి మధ్యలో చిచ్చు పెట్టుకుంటూ సమాధానం లేకుండా చేయువారు కొండెగాడు అని అంటారండి. కొండెగాడు. అయితే దేవుడు అంటున్నాడు, కొండెగాడు ఏం చేస్తాడంట? మిత్రభేదము చేయును. మిత్రభేదం అంటే స్నేహితుల మధ్యలో గొడవలు పెట్టడము, భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టడము, బంధువుల మధ్యలో గొడవలు పెట్టడం, సమాధానం. వాళ్ళ పని లేచింది మొదలుకొని పడుకునేదాకా జీవితం అంతా మేము వచ్చింది భూమి మీదకి ఈ క్రియ గురించే, ఇందులో మాత్రం మేము 100% పర్ఫెక్ట్గా ఉన్నామని చెప్పుకునే విషయంలో చాలా గర్వపడతారండి. ఇటువంటి వాళ్ళ గురించి దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. మూర్ఖుడు ఏం చేస్తాడంట? భేదమును పుట్టిస్తాడంట, కలహమును పుట్టిస్తాడు. ఆ తర్వాత కొండెగాడు మిత్రభేదము చేయును అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎవరమై ఉన్నామండి? దేవుని చేత పిలువబడ్డాము.
దేవుని కృప చేత మనము ఆ రక్షణ పొందుకొని ఉన్నాం. ఆయన కృప చేతనే మనము రక్షించబడి ఆ మహోన్నతుని సిలువ చాటున మనం జీవించగలుగుతున్నాం. మరి మన క్రియలు ఏమై ఉండాలండి? ఎక్కడైతే మిత్రభేదం ఉందో అక్కడ వెళ్ళి సమాధానపరిచే వాళ్ళమో దేవుని బిడ్డలమై ఉన్నామండి. ఎక్కడైతే కలహము కలుగుతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళను సమాధానపరిచి కాంప్రమైజ్ చేసి వాళ్ళ మధ్యలో ఎటువంటి గొడవలు జరగకుండా సమాధానపరిచి ఆ సిచ్యువేషన్నే దేవుడు ఆశీర్వాదకరంగా మార్చే విధముగా వారిలో వారికి సమాధానము పుట్టించే విధంగా కలిపి వీళ్ళైతే మనము కూడా కలిసిపోయి ఉండేది. దేవుడు ఏమంటున్నాడు? మూర్ఖుడైతే కలహం పుట్టిస్తాడు, కలహాన్ని మాపేవాడే నీతిమంతుడై ఉన్నాడు, దేవుని బిడ్డలైన వారై ఉన్నారు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, మూర్ఖుడు ఏమై ఉన్నాడు? కలహమును పుట్టిస్తాడు. ఈరోజు నువ్వు ఎవరవై ఉన్నావని నీతే మాట్లాడుతున్నాడు సహోదరుడా, సహోదరి. ఈరోజు ఎవరై ఉన్నారా? మాకు కదిలే ఈ వాక్యం, మేము చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం మాకు అన్నీ. ఎందుకంటే చాలా మందికి దేవుని గద్దింపైన దేవుని వాక్యమైనా దేవుని కొంచెం గట్టిగా మాట్లాడితే ఎవరికి నచ్చదండి. కానీ దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్నమాట, దేవుడు ఈరోజు నాలో ఏమిటికి ఈరోజు మాట్లాడుతున్నాడో, ఒకవేళ నాలో ఈ క్రియ ఉంటే నేను తీసేసుకోవాలి, నేను దేవుని మహిమపరచాలి అని అనుకుని మనం ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఇటు వాక్యం మనందరి జీవితాలలో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము దేవా, స్తోత్రము నా యేసయ్యా. తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని ఆదరించి ఇచ్చిన ఈ నూతన దినముల ప్రభా, నీ కృపాహస్తంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీ కృపా చిత్తములు మా పట్ల నెరవేర్చి నడిపించిన తండ్రి మీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. విన్న వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారముగా జీవించే విధముగా నీ కృపలు ఆదరించండి. ముఖ్యముగా లోకానుసారమైన ఆలోచనలు, లోకానుసారమైన క్రియలు మన నుంచి కొట్టివేయండి దేవా. అయ్యా, మమ్మల్ని చూసిన వారు మాలో మిమ్మల్ని చూసే ధన్యత కలుగజేసే జీవితాలలో మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. నా దేవా మీకే వందనాలు ప్రభా. ప్రపంచ దేశాల మీదికి అయ్యా మీ హస్తంలో నడిపించి శాంతి సమాధానములతో నింపమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. దైవజనులను, సువార్థికులను ప్రభా, సేవకులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి పరిచర్యలలో మీ హస్తమును తోడుగా ఉంచి యథార్థము కలిగి మీ కొరకు ప్రయాసపడుతున్న వారిని అందరినీ సంపూర్ణ విశ్రాంతితో నింపి ప్రభా, వారి పరిచర్యలకు తగినటువంటి ప్రతిఫలమును దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రములు. ఎవరి బిడ్డలను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాము తండ్రి. వారిని ప్రభా పాప మార్గములో నుంచి నీతి మార్గములో నడిపించి అయ్యా నీ కృపల వర్ధీలు చేసి మీకు సాక్షులుగా లేవనెత్తుకున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్న బిడ్డలకు, వృద్ధులకు కాపుదల దయచేయండి అయ్యా. అయ్యా ఎండల వలన ఎంతో మంది బిడ్డల ప్రభా సోలిపోతుండగా వారికి మీ కాపుదలను అనుగ్రహించి తండ్రి మీరే ఆశీర్వదించి మహిమ పొందండి. మీకే కృతజ్ఞతలు. ఎవరెవరికైతే వివాహాలు కాలేదో ఆ బిడ్డలకు అందరికీ వివాహ జీవితాలను దయచేయండి నాయనా. యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రములు. అప్పుల భారంతో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృపాహస్తంలో భద్రపరచుకొని సర్వ సమృద్ధిని ఇచ్చి మీరే మహిమ పొందమని మీ హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ మీకే కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ మా ఈ ప్రార్థన అంతా సమస్తము సకలము జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామమును అడిగి ఈ ఆశీర్వాదంగా పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవాది దేవుడు ఈరోజు చక్కటి వాక్యంతో మనతో మాట్లాడి మన ప్రవర్తన సరి చేసుకుంటే విధముగా మాట్లాడి ఉన్నారు. ఈ వాక్యం బట్టి కొంతమంది మన ఆలోచనల్లో మెదిలి ఉండొచ్చు. వారి గురించి ఇచ్చాడా అని అనుకుంటూ ఈ వాక్యం వింటే బాగుంటుందని అనుకుంటున్న ఆలోచనతో ఉన్నారా? దయచేసి ఈ మెసేజ్ను అనేకులకు షేర్ చేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ ప్రైజ్లాడండి. నన్ను నూతన సృష్టిగా చేసి నీ పాత్రగా